హలో ఎవ్రీవన్. నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గైస్, మీరైతే అందరూ థంబ్‌నెయిల్ చూసుంటారు. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మా ఇంటి వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. సో వీడియో అయితే పెట్టడం లేట్ అయింది. ఐ నో. నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల బిజీ షెడ్యూల్ వల్ల నాకైతే ఎడిటింగ్‌కి అండ్ అలాగే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం అయితే సరిపోలేదు. బట్ ఫైనల్‌గా నేనైతే వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో మా కోనసీమ అమలాపురంలో మా ఇంట్లో మేము ప్రతి సంవత్సరం ఎలా అయితే వరలక్ష్మి వ్రతం జరుపుకుంటామో ఈసారి కూడా అలాగే జరుపుకున్నాము. సో వీడియో అయితే మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఎస్పెషల్‌గా ఈ సంవత్సరం అయితే మన బుజ్జితల్లి యశస్విని గూడా ఇంట్లో ఉండడం అయితే ఇంకొక గుడ్ థింగ్ అనైతే నేను చెప్తాను. గుడ్ అండ్ స్పెషల్ థింగ్ అనమాట. సో మా ఇంట్లో పండగ అంటే డే స్టార్ట్స్ విత్ ప్రసాదాలు ప్రిపరేషన్ అండి. సో మా మమ్మీ అయితే ఎర్లీ మార్నింగే లేచేసి నీట్‌గా హెడ్ బాత్ చేసేసారు. సో ప్రసాదాలు ప్రిపరేషన్ అయితే మా మమ్మీ స్టార్ట్ చేశారనమాట. సో వన్ బై వన్ మా మమ్మీ అయితే కుక్ చేస్తున్నారు. ఒక పక్కన పులిహోరకి తయారు చేస్తుంది. ఒక పక్కనేమో రైస్ వండుతుంది. ఒక పక్క శనగల ప్రసాదము, ఒక పక్క మామిడికాయ పప్పు. ఇవన్నీ గూడా వన్ బై వన్ మా మమ్మీ చేస్తున్నారనమాట. సో మా ఇంట్లో స్టవ్ వచ్చేసి 2 బర్నర్స్ అయితే ఉంటదండి. సో స్లోగా మేమైతే కుకింగ్ అయితే చేస్తున్నాము. ఒక పక్కన అయితే పూజా సామాగ్రి అంతా కూడా మా డ్యాడీ తెచ్చేసి పెట్టేశారు. సో ఇంకా మా మమ్మీ అయితే కొబ్బరికాయ పచ్చడి, శనగల ప్రసాదం కూడా శనగలైతే నానబెట్టి ఉడికించేశారనమాట. అండ్ అలాగే మా మమ్మీ ఉండ్రాళ్ళు ప్రసాదం కూడా చేస్తారండి. సో స్పెసిఫిక్‌గా ప్రసాదాలు ఇవే పెట్టాలి అనైతే లేదు. బట్ మీ ఓపికను బట్టి, మీ అవైలబిలిటీని బట్టి, సో మీకు అందుబాటులో ఉండే ఏ ప్రసాదమైనా దేవుడికి చేసి పెట్టుకోవచ్చండి. సో ఈ సంవత్సరం అయితే మా మమ్మీ ఈ ప్రసాదాలైతే పెట్టారు. శనగల ప్రిపరేషన్ అయితే అయిపోయింది. శనగలు పోపు పెట్టారనమాట. నార్మల్‌గా అయితే శ్రీరామనవమికి గానీ, విజయదశమికి, దసరా ఆ టైంలో అయితే మా ఇంటి దగ్గర ఇలాగా ప్రసాదాలైతే పంచిపెడతారు. శనగలైతే మ్యాండేటరీ అండి. సో చూసారా, పులిహోర కూడా చాలా చక్కగా మా మమ్మీ తయారు చేసింది. ఇదొచ్చేసి నిమ్మకాయ పులిహోర. చూడ్డానికైతే చింతపండు పులిహోరలా ఉంది గానీ, నిమ్మకాయ పులిహోర అండి. సో పులిహోర, ప్రసాదాలు మొత్తం ప్రిపరేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ దేవుడిని మన దివ్య తల్లి అయితే రెడీ చేస్తుంది. దేవుడి దగ్గర వరలక్ష్మి వ్రతం కాబట్టి మనం తోరణాలు కట్టుకోవాల్సి ఉంటదండి. సో తోరణాలయితే ప్రిపేర్ చేస్తుంది. ఈలోపైతే నేను రెడీ అయిపోయాను. వావ్! యే! యే! ముద్దు పెట్టమ్మా. అయ్! అమ్మా అమ్మ అంటుంది. ముద్దు పెట్టమ్మా. చీ! మీద పడుతుంది బాబు. అమ్మా అంటుంది. ఏ ఇది అమ్మ కాదే అత్తే. అమ్మ అంటలేదురా, ఉమ్మా అంటుంది. ఉమ్మ. వావ్! ముద్దొచ్చేస్తుందని. గాయ్స్, చూసారా మన బుజ్జితల్లి యశస్వినికి వాళ్ళ మేనత్త చాలా బాగా నచ్చేసిందంట. సో యశస్విని అవుట్‌ఫిట్ కూడా చాలా క్యూట్‌గా ఉంది కదా! కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. సో ఫైనల్‌గా మేమైతే పూజ ప్రిపరేషన్స్ ఇలా చేసుకున్నామండి. సో ప్రసాదాలన్నీ కూడా అరిటాకులో పెట్టేశారు మా మమ్మీ. అండ్ అలాగే మన వరలక్ష్మి అమ్మవారి ప్రతిమ, పసుపు కొమ్ము కూడా కట్టారనమాట అమ్మవారికి. అండ్ అలాగే అమ్మవారికి ఇవ్వడానికి తాంబూలము, అండ్ అలాగే మేము ఇచ్చుకోవడానికి తాంబూలము అన్నీ గూడా అక్కడైతే పెట్టారనమాట. శారీ, గాజులు, పసుపు, కుంకుమ, పళ్ళు అన్నీ గూడా పసుపు, కుంకుమ, పళ్ళు, అగరొత్తులు, హాతకర్పూరం అన్నీ మన పూజా సామాగ్రి అన్నీ కూడా ఇక్కడైతే పెట్టారనమాట. ఎస్పెషల్‌గా మన లేడీస్‌కి వరలక్ష్మి వ్రతం అయితే చాలా చాలా మంచి పూజ అనైతే నేను చెప్తానండి. ఎందుకంటే వరాలిచ్చే వరలక్ష్మి తల్లి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. సో ముత్తైదువులందరూ గూడా మన వ్రతం అనేది చేసుకుంటారండి. సో మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు అందరూ చేసుకోవచ్చనమాట ఈ వ్రతం అనేది. నాకైతే ఎస్పెషల్‌గా చాలా ఇష్టము. సో ఇంకొకటేంటి అంటే వరలక్ష్మి వ్రతం అంటే మా మమ్మీ బర్త్‌డే. మా మమ్మీ పేరు వరలక్ష్మి అని అందరికీ తెలుసు కదా! సో వరలక్ష్మి వ్రతం అంటే మా మమ్మీ పుట్టినరోజు అనమాట. సో మా మమ్మీ అయితే ఎస్పెషల్‌గా వరలక్ష్మి వ్రతం రోజునే బర్త్‌డే అనేది చేసుకుంటారు. అది కూడా మా ఇంట్లో స్పెషల్ అనమాట. సో దాని గురించి కూడా మేము వ్రతం ఇంకా బాగా స్పెషల్‌గా చేసుకుంటాము. సో సెంటిమెంట్ అనమాట. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అనేది ఎప్పుడు గూడా ఏ ఇయర్ గూడా మిస్ అవ్వకుండా చాలా చాలా ఘనంగా మేమైతే చేసుకుంటామనమాట. సో ఫైనల్‌గా మేమైతే పూజా విధానం స్టార్ట్ చేసేసాము. గాయ్స్, పూజ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వరలక్ష్మి వ్రత కథ అన్నీ కూడా నేనైతే చదవడం జరిగింది.
भवतु कमलनयनमयो प्रज्ञानगम्यो ओम कमलगदाय नमः महालक्ष्माय नमः ओम सरस्वती देवाय नमः ओम श्रीयांजनेय प्रसन्नांजनेयाय नमः ओम सच्चिदानंद मूर्ताय नमः ओम पंचभूतालाय नमः ओम सूर्यदेवाय नमो नमः ओम वायुदेवाय नमः ओम अग्निदेवाय नमः ओम गंगादेवाय नमः ओम प्रकृतिदेवाय नमः ओम भूमाताय नमः ओम भूर्भुवस्वः तत्त्ववितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम गायत्री देव्याय नमः सकल देवतलारा पंचभूतालारा लक्ष्मणलारा ओम गम गणपताय नमः ओम गम गणपताय नमः ओम गम गणपताय नमः అగరత్తులు ప్లేట్లో పెట్టారు చూడండి ఆయనే ఇగో యాదరా ఒక గల్లమ్మకి ఇక్కడ పెట్టు నీరు చుక్కు చల్లి ఒక పువ్వు పెట్టు నంది వద్దన పువ్వులు ఉన్నాయి చూడమ్మా అందులో చల్ల పువ్వులు ఉన్నాయి చల్ల పువ్వులు నిద్రకు వచ్చేసింది ఆకలి పెట్టుకుని పడుకుంటాను ఇలా తీసుకున్నాను పాలిస్ కొడుతుంది సో ఇక్కడైతే మా మమ్మీ కొబ్బరికాయ కొడుతున్నారు. సో ఏంటి అంటే ఫస్ట్ పూజలో మొదట కొబ్బరికాయ కొడతారండి. లాస్ట్‌లో కూడా కొబ్బరికాయ అనేది కొడతారనమాట. సో మా మమ్మీ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు. సో ఎస్పెషల్‌గా నాకేంటి అంటే ఇలా అందరం కూర్చొని వరలక్ష్మి పూజ చేసుకోవడం, నాకు మా ఇంట్లో పూజల్లో పాల్గొనడం ఇలా అన్నీ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. ఎస్పెషల్‌గా ఏంటి అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం నీట్‌గా ట్రెడిషనల్ వేర్‌లో రెడీ అయ్యి ఇలా పూజలు అవి చేసుకోవడం కూడా నాకు చాలా ఇష్టం అనమాట. వన్స్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మా మమ్మీ అయితే ధూప హారతి అంటారండి. హాత్ కర్పూరంతో హారతి ఇవ్వడాన్ని ధూపం అంటారనమాట. సో హారతి అయితే ఇస్తున్నారనమాట. మేమైతే వన్స్ పూజ మొదట్లో ఇస్తాము అండ్ ఆల్సో చివరిలో కూడా ఇస్తామన్నమాట. సో వన్స్ ఒక గణేశుడు పూజ చేసుకున్న తర్వాత మేమైతే ఇలా హారతి అనేది ఇస్తామండి. అండ్ అలాగే హారతి ఇచ్చేటప్పుడు వాటర్ డ్రాప్ అనేది వదులుతారనమాట. వన్స్ వాటర్ డ్రాప్ వదిలిన తర్వాత దేవుడికి ఇచ్చి మనమైతే హారతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి కూడా నాకు అన్నీ చేయగా వచ్చాయన్నమాట. సో మా మమ్మీ ఇంట్లో ఫ్రీక్వెంట్గా పూజలు అన్నీ వ్రతాలు పూజలు నోములు అన్నీ చేస్తారు కాబట్టి సో నాకు కూడా బాగా అలవాటు అయింది. సో మన పెద్దవాళ్ళ నుంచే కదా మనం కూడా నేర్చుకుంటాం. మస్యాం శుభతిదౌ అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫల వ్యాప్యార్థం వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీ ముద్దిశ్య వరలక్ష్మీ వ్రత ప్రీత్యర్థం భవిష్యదుత్తర పురాణ కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే తదం గత్వేన కలశ పూజాం కరిష్యే కలశం పుష్పాక్ష ధైర్యభ్యర్చ కలశస్యోపరిహస్తం నిధాయ శ్లోకం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్య మాశ్రితః మూలే త్రతస్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృత కుక్షౌతు సాగరాస్వర్యే సప్తద్విపావసుందర ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగశ్చై సహిత సర్వే కలశాంబు సమాశ్రితాః ఆయాంతు లక్ష్మీ పూజార్థం దురితక్షయకరః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఏవం కలశ పూజాం కుర్యాత్
आदौ गणाधिपति पूजां कुर्यात् अनन्तरं वरलक्ष्मी पूजामरभेत् वरलक्ष्मी ध्यानं पद्मासने पद्मकरे सर्वलोकैकपूजिते नारायण प्रिये देवी सुप्रीता भव सर्वदा षोडशोपचार पूजा प्रारंभ क्षीरोदधि समुद्भूते कमले कमलालये सुस्थिरा भव मे गेहे सुरासुर नमस्कृते श्री वरलक्ष्मी देवतायै नमः ध्यायामि सर्वमंगल मांगल्ये विष्णु वक्षस्थलालये आवाहयामि देवी त्वां सुप्रीत भव सर्वदा आवाहयामि सर्वायुत निभिस्तूते स्फुरद्रत्न विभूषिते सिंहासनमिदं देवी स्वीकुरुष्वामर पूजिते रत्न सिंहासनं समर्पयामि शुद्धोदकं च पातस्थं गन्धपुष्पादिमिश्रितम् अर्घ्यं दास्यामि ते देवी भृगुणसुरपूजिते अर्घ्यं समर्पयामि सुवासितं जलं रम्यं सर्वतीर्थसमुद्भवं पाद्यं देवित्वं सर्वदेव नमस्कृते ధ్యానం వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్య మభయప్రదాం మణిగణై రాన్నవిదై భూషితాం భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదివి సేవితాం పరిచయ పంకజ శంఖపద్మ నిబిదుర్యాక్తం సదా శక్తిభిః. ఓం వికృత్యై నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూతహితప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూత్యాయ నమః ఓం సురభ్యాయ నమః ఓం పరమాత్మికాయ నమః ఓం కోతులని చూస్తున్నాం అది ఓం పరమాత్మికాయ నమః ఓం వాచాయ నమః ఓం పద్మాలయాయ నమః ఓం పద్మాయ నమః ఓం శుచాయ నమః ఓం స్వహాయ నమః ఓం స్వదాయ నమః ఓం సుదాయ నమః ఓం ధన్యాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం లక్ష్మాయ నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం విభావత్తాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం దిత్యాయ నమః ఓం దీప్తాయ నమః ఓం వసుదాయ నమః ఓం వసుదారిణ్యాయ నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షాయ నమః ఓం క్రోధ సంభవాయ నమః ఓం అనుగ్రహప్రదాయ నమః ఓం బుద్ధాయ నమః ఓం అనఘాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం లోకశోక వినాశాన్యాయ నమః ఓం ధర్మనిలాయ నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రాయ నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయ నమః ఓం పద్మక్షాయ నమః ఓం పద్మసుందరాయ నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్మముఖ్యాయ నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రమాయ నమః ఓం పద్మమాలాధారాయ నమః ఓం దేవ్యాయ నమః ఓం పద్మిన్యాయ నమః ఓం పద్మగంధిన్యాయ నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం ప్రసాదాభిముఖ్యాయ నమః ఓం ప్రభావాయ నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్రాయ నమః ఓం చంద్ర సహోదర్యాయ నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం ఇందిరాయ నమః ఓం ఇందు శీతలాయ నమః ఓం ఆహ్లాద ధన్యాయ నమః ఓం పుష్టాయ నమః ఓం శివాయ నమః ఓం శివకార్తాయ నమః ఓం సత్యాయ నమః ఓం విమలాయ నమః ఓం విశ్వజనన్యాయ నమః నీకు బాగా కనపడుతున్నాయని అర్థమవుతుంది మమ్మీ. నువ్వు చెప్పినంత చెప్పేది. ఓం పుష్టాయ నమః ఓం దారిద్ర నాశిన్యాయ నమః ఓం ప్రీతి పుష్పాయ నమః ఓం శాంతాయ నమః ఓం శుక్లా మాల్యాంబరాయ నమః ఓం శ్రీయాయ నమః ఓం భాస్కర్యాయ నమః ఓం బిలవ నిలయాయ నమః ఓం వరారోహాయ నమః ఓం అశిషిన్యాయ నమః ఓం వసుంధరాయ నమః ఓం ఓదారంగాయ నమః ఓం హరిణ్యాయ నమః ఓం హేమమాలిన్యాయ నమః ఓం ధనధాన్యకర్తాయ నమః ఓం సిద్ధాయ నమః ఓం శ్రైనా సౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం రూపవేష్మ గతానందాయ నమః ఓం వరలక్ష్మాయ నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్య ప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళాయ దివ్యాయ ఓం మంగళాయ దేవ్యాయ నమః ఓం విష్ణుస్థలస్థితాయ నమః ఓం విష్ణుపత్నే నమః ఓం ప్రసన్నాక్షాయ నమః ఓం నారాయణ సమాశ్రితాయ నమః ఓం దారిద్ర్య ధ్వంసిన్యాయ నమః ఓం దేవ్యాయ నమః ఓం దేవ్యాయ నమః ఓం సర్వోపద్రవారిణ్యాయ నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాళాయ నమః ఓం మహాకాళ్యాయ నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వరాయ నమః ఓం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
సూపర్ నానమ్మా అను గోవింద గోవింద గోవింద. ఇప్పుడు లక్ష్మీ స్తోత్రం ఉంది మమ్మీ. చదివేది లైన్గా. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దేవాంకురం శ్రీమన్మంద కటాక్షలబ్ద వివ బ్రహ్మేంద్ర గంగాధరం తాత్రైలోక్యం కుంభని కుటుంబిని సరసీజా వందే ముకుంద ప్రియాయం దాశాంగం గగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం దాస్యామి తే దేవి శ్రీ వరలక్ష్మి గృహోణాత్వం ధూపం సమర్పయామి వృతాత్తవర్తి సంయుక్త మందాకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహణ ముదితా భవ దీపం సమర్పయామి నైవేద్యం షడ్రసోపచ సోపేతం దతిమా దాద్యా సంయుతం నానా భక్ష్యాపాలోపేతం గ్రహణ హరివల్లభే నైవేద్యం సమర్పయామి. నీళ్ళు చుక్క జల్లి ఇయ్యం, నీళ్ళు చుక్క జల్లి గవి అలా ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవీ విమలం సుమనోహరం పానీయం సమర్పయామి. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైరుత్యం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం తాంబూలం సమర్పయామి. అమ్మ తాంబూలం ఇయ్యం అందులో నుంచోబెట్టుకుంటుంది ఎలాగా గౌరీ బాగా అనిపిస్తున్నాము కావాలి అది కాదు తీసుకో అది తీసుకో అది తీసుకో పట్టుకో తీసుకో అత్యత్నం తీసుకో దా. వరలక్ష్మి వ్రత విశిష్టత పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన గాథ. స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి అని పార్వతి ఒకరోజు ఆ పరమేశ్వరుని కోరింది. అందుకు ఆ త్రినేత్రుడు సకల శుభాలు కలిగించే వ్రతం వరలక్ష్మి వ్రతం అనేది ఉందని వివరించాడు. దానిని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని పూజా విధానాన్ని పార్వతీదేవికి పూర్తిగా విశదీకరించాడు ఆదిదేవుడు. పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన బ్రహ్మ సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయనను కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాదా, స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి అని కోరింది. అందుక త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసం 2వ శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు? ఆ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండీనం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయురాలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకుని అత్తమామలను సేవలో తరించేది. వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కారం ఇచ్చింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులు, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని,
నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవారైన రావి, జవ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్త భోగ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లు గల్లును మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి ఇళ్ల నుండి గజతర గద వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకుని వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేణోళ్ళు పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహాద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో స్థిర సంపదలు కలిగి సుఖజీవం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని నవిస్తరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలు అందించే తల్లి వరలక్ష్మీదేవి. తమలపాకులో వేసి కొన్ని తల మీద వేసుకోండి. అందుకే 2 కళ్ళు వచ్చాయి. అమ్మవారి మీద నువ్వు కూడా చల్లు. తెలియదా? మళ్ళీ వస్తామే ఏసీలో కూర్చోబెట్టండి. చాలు పట్టేసి నూనె పోయాలా దీపాలు చూడాలి. జయ మంగళ గౌరీ జయ చూడు చల్లని తల్లి జయ మంగళ గౌరీ తీసుకున్నాను. మంగళగౌరి నేర్చుకుంటే పాడుకోవచ్చు. హారతి ఇచ్చినప్పుడు ముందే పాట నేర్చుకున్నాను. మళ్ళీ ఎవరైనా మంగళహారతి ఇమ్మంటే అందరూ రాసి ఉండొచ్చు. లిరిక్స్ చూడదు పాడదాం. మా ప్లీజ్ ఇలా అంటానో తీసేది గౌరీ పాడతాను. అప్పుడు కింద పెట్టి మళ్ళీ పాడతా. పాట పెట్టామా? పాట పాట పెట్టేది ఇదేనా రమణి అది కాదు. అది లిరిక్స్ పెట్టేసుకో గూగుల్లో. మనం పాడదాం.
మనం పాడాలి. లిరిక్స్ పెట్టకూడదు అంత మనం చూసాం. మామూలుగా రాసినట్టు ఉంటుందో చూసి పాడతా. సో పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందండి. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో మేము ప్లాన్ చేసుకున్న దానికంటే, మేము ఊహించిన దానికంటే కూడా చాలా బాగా పూజ అయితే జరిగింది. మన బుల్లి మేడ యశస్విని గారు కూడా వచ్చారు. సో పట్టు పరికిణి వేసుకున్నారనమాట. మన యశస్విని బుజ్జి తల్లి కూడా సేమ్ వరలక్ష్మీదేవి లాగే ఉంది కదా. సో వరలక్ష్మి తల్లి మా మమ్మీ అనమాట. సో మా మమ్మీ అండ్ యశస్విని క్యూట్గా ఉన్నారు. సో నెక్స్ట్ ఏంటి అంటే వన్స్ పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత తోరణం కట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వరలక్ష్మి దేవి వ్రతానికి లేడీస్ అందరం కూడా తోరణం కట్టుకుంటాము. సో ఫస్ట్ తోరణం అయితే నేను మన బుజ్జి తల్లి యశస్విని కడుతున్నాను అనమాట. సో ఇది మా బుజ్జి తల్లి యశస్విని మొదటి వరలక్ష్మి వ్రతం అనమాట. సో లాస్ట్ టైం అయితే లాస్ట్ ఇయర్ వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉంది. సో ఈ ఇయర్ అయితే మా ఇంటి దగ్గర ఉంది అనమాట. సో వాళ్ళ నాన్నమ్మ గారి ఇంటి దగ్గర ఉంది. సో ఇది వచ్చేసి ఫ్యామిలీ అందరం కలిసి జరుపుకుంటున్న మొదటి వరలక్ష్మి వ్రతము. అండ్ అలాగే మన యశస్విని బుజ్జి తల్లిది కూడా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట. ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడం. సో నాకైతే చాలా బాగా అనిపించిందండి. సో ఏంటి అంటే చక్కగా మాట వింటది, వాళ్ళరైతే చేయరు మన బంగారు తల్లి యశస్విని. సో మాట వింటది, అన్ని నేర్చుకుంటది, స్మార్ట్ అనమాట. సో మైండ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఒక్కసారి చెప్తే చాలు ఫాస్ట్ గా నేర్చేసుకుంటారు. సో మా ఇంట్లో ఏంటి అంటే అందరూ కూడా ఫాస్ట్ లెర్నర్సే. ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటారు, గ్రాస్ప్ చేసేస్తారు మా ఇంట్లో. సో అందరూ తెలివిగా క్లవర్ గానే ఉంటారు. సో మన బుజ్జి తల్లి యశస్విని కూడా మాకు డబుల్ ట్రిపుల్ ఉండేలా వచ్చిందనమాట. ఈ క్రింది శ్లోకం చదువుచు తోరం కట్టుకోనవలెను. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధం చ సౌభోగ్యం దహే మరేమై వాయునమిచ్చి దానము. అయిపోయింది. దేహి మే రమే. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధం చ సౌభాగ్యం దేహి మే రమే. నమసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధ్యం చ సౌభాగ్యం దేవి మేరమే. అది వాయిన ఇచ్చినప్పుడు చదవాలి. వాయిన దాని ఇస్తాం కదా, అది కింద చదవాలి. వాయినలు కూడా ఇచ్చేసుకుంటాం. తీసుకున్నాం అమ్మా. ఓకే. పద్మాభి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిరమే. సో మొత్తం లేడీస్ అందరం కూడా మేమైతే వరలక్ష్మి అమ్మవారి తోరణాలు అయితే కట్టేసుకున్నామండి. ఇంక్లూడింగ్ మన బుజ్జి తల్లి యశస్విని, నేను, మమ్మీ, దివ్యగాడు, మా వదిన అండ్ బుజ్జి తల్లి యశస్విని అందరం కూడా మేమైతే నీట్గా తోరణాలు అయితే కట్టేసుకున్నాం అన్నమాట. ఇది మాకు వరలక్ష్మి అమ్మవారి బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ అయితే మాకు వచ్చాయి. అండ్ అలాగే వరలక్ష్మి వ్రతం రోజున పసుపు కొమ్ము అమ్మవారి దగ్గర పెడతారనమాట. మా మమ్మీ అయితే 2 పెట్టారు. ఒకటి మా అన్నయ్య మా వదినకి కట్టడానికి, రెండోది మా డాడీ మా మమ్మీకి కట్టడానికి. సో ఏంటి అంటే అలా వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారి దగ్గర పూజ చేసిన పసుపు కొమ్ము, పసుపు తాడు అనేది ఇలా కడతారనమాట. సో ఇది కూడా తెలుసుకోవాలి. నేనేంటి అంటే ఇలా ఇంట్లో మా మమ్మీ చేయడం వల్ల ఇలా చేసుకుంటారు అని అయితే తెలిసిందండి. సో ప్రతి పూజా విధానానికి కూడా ప్రత్యేక ప్రాసెస్ అనేది, రూల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో నేను కూడా ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ తాంబూలం కూడా ఇచ్చామండి. పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? సాక్షాత్ లక్ష్మీదేవి. వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? సాక్షాత్ లక్ష్మీదేవి. కొలువైపోయింది ఇక్కడ. లక్ష్మీదేవి అమ్మా నువ్వు. పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? సాక్షాత్ లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. మా ఇంటి ఆడపడుచులు
ఇలా కొట్టు. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటేనమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? సాక్షాత్ లక్ష్మీదేవి కవిదేవి వరలక్ష్మీదేవి. అమ్మగారిలో పెట్టు. ఆ, వదలకు గౌరీ. అమ్మ పువ్వు కూడా పెట్టు. దాని. ఓకేనా? ఓకే డాడీ. ఓకే. టాటా. 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 అను డాడీ టాటా. ఓకే. నెక్స్ట్ మా అత్తకు కూడా వాయినం అయితే ఇచ్చామన్నమాట. తాంబూలం అయితే ఇచ్చారు మా మమ్మీ. మా అత్త అయితే మా మమ్మీకి నమస్కరించుకున్నారు. సో ఇంకా మొత్తం ఇంట్లో ఆడవాళ్ళందరికీ కూడా వన్స్ వాయినాలు ఇచ్చేస్తే ఇంకా మన పూజ కంప్లీట్ అయిపోయినట్టేనండి. సో మా డాడీ బయటికి వెళ్ళారనమాట. మా డాడీ మా అమ్మకి ఇంకా పసుపు తాడు కట్టాల్సింది ఉంది. మా డాడీ సాయంత్రం వస్తారనమాట. అది నేను ఆ క్లిప్ లాస్ట్లో యాడ్ చేశాను. ఈ లోపు ఏంటి అంటే వన్స్ పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయాక కూడా మేమంటే ఇంకా లంచ్ స్టార్ట్ చేసేసాము. సో ఏదైతే ప్రసాదాలు మా మమ్మీ కుక్ చేశారో అన్నీ కూడా మేమైతే తింటున్నామండి. ఉండ్రాళ్ళు, మామిడికాయ పప్పు, పులిహోర, శనగలు, రైసు, కొబ్బరికాయ పచ్చడి. సో ఇవైతే మా మమ్మీ తయారు చేశారు. మన బుజ్జితల్లి యశస్విని చూసారా, క్యూట్గా తింటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చాయండి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా. ఏంటి అంటే నార్మల్ డేస్లో ఇదే వండుకొని తింటాము అండ్ అలాగే పూజ డేలో కూడా. బట్ పూజ రోజు ఏంటి అంటే పూజ చేసుకున్న రోజు ఇవి ఇంకా మరింత టేస్టీగా ఉంటాయి. నాకైతే అలా అనిపిస్తాయి అనమాట. సో మన బుజ్జితల్లి యశస్వినికి అయితే వాళ్ళ అత్తకి ఆమె తినిపించేస్తుంది. సో ఇది వచ్చేసి మా మమ్మీ చేసిన పులిహోర అండ్ అలాగే అన్ని ప్రసాదాలు. వన్స్ ప్రసాదాలు అన్నీ తిన్న తర్వాత లంచ్ కంప్లీట్ అయ్యాక మేమైతే టెర్రస్ మీదకి వెళ్ళిపోయి ఎప్పుడు ఫోటోషూట్ అయితే తీసుకోవడం అలవాటు అనమాట. సో మేమందరం కూడా ఫోటోషూట్ అయితే తీసుకున్నాము అన్ని కాంబినేషన్లో అందరం కూడా. సో ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయితే మా డాడీ వర్క్ నుంచి వచ్చేసారు. సో మా డాడీకి ఏంటి అంటే డే టైంలో అసలు ఖాళీ ఉండదు. మార్నింగ్ వర్క్ వెళ్ళిపోయి నైట్ వస్తారనమాట. సో మా డాడీ వచ్చిన తర్వాత మా డాడీ ఫ్రెష్ అయ్యి ఒకసారి పూజ చేసుకుని అండ్ మా మమ్మీకి అయితే పసుపు తాడు అయితే కడుతున్నారనమాట. నేను మా డాడీ మమ్మీ పెళ్ళికి నేను లేను కాబట్టి ఇప్పుడైతే మా మమ్మీ డాడీ పెళ్ళి ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజున అయితే చూస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలా అయితే మా వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్ అయితే జరిగినాయండి. పూజా విధానం కానీ అన్నీ కూడా చాలా బాగా మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అసలు టైం తెలియకుండానే డే అంతా గడిచిపోయిందనమాట. సో మీకైతే వ్లాగ్ నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. మీ కమెంట్స్ అన్నీ కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ బాయ్ గాయ్స్.